నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్లోని రామ్నగర్లో యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొత్తగూడలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కార్జికర్ డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్ల ఆందోళన కొనసాగుతుంది. వైద్యుల ఆందోళనకు ఎట్టకేలకు సీఎం మమత దిగొచ్చారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో రేవంత్ సర్కారు విఫలం. ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టు 95% పూర్తి. మిగిలిన పనులను కాంగ్రెస్ సర్కారు చేపట్టాలన్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్. కేంద్ర మంత్రులను కలిసేందుకు నో చెప్పిన హైకమాండ్. హైదరాబాద్ పెద్దంబర్పేటలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్టు, 180 కేజీల గంజాయి స్వాధీనం. హైదరాబాద్ చికటిపల్లిలో విషాదం. అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు. డిసెంబర్ 14 వరకు మార్పులకు అవకాశం. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ హయాంలో 95% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ సర్కారుకు పేరొస్తుందనే రేవంత్ రెడ్డి ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సుంకిశాల వద్ద ప్రమాదం నేపథ్యంలో నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మెగాతో పాటు రాబగా కన్స్ట్రక్షన్కు అప్పగించారన్నారు. ఈ 2 కంపెనీలపై గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం లాలూచి పట్టారని ప్రశ్నించారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతల బృందంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి నిజానిజాలను ప్రజల దృష్టికి తెస్తామని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్లింది తోక జిక్కింది అన్నట్టు అలా 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు. ఎట్లిస్తారు? అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది. అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకుని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయల నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పచెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినవంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు కేసీఆర్ గారు అనుమతి కూడా తీసుకుంటాం. తొందరలోనే ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, పాలమూరు ఉమ్మడి పాలమూరు యొక్క
నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం. పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు. రేవంత్ సర్కారుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 9.5 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేవలం ఒకవైపు హెడ్లైన్ మేనేజ్మెంట్, మరొక వైపు డెడ్ లైన్లను దాటవేస్తూ ఒక అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతా ఉన్నది. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో ప్రజల జీవితాలే మార్చేస్తాం, 6 గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని యువతను ఊరించి రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, బజారు మాటలు మాట్లాడుతూ, రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు. ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళా వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లల్లో, వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లల్లో అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు. 10 మంది వేయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్లే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారులేస్తే పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు. వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీమతి శ్వేతా లక్ష్మారెడ్డి గారు అనారోగ్యంతో మరణించడం అనేది మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన ఒక పరిస్థితి.
లక్ష్మారెడ్డి గారు దురదృష్టకరమైన పరిస్థితి రావడం అనేది అందరం కూడా బాధపడతా ఉన్నాం. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు టీచర్ల చిత్తశుద్ధితోనే సిద్దిపేట జిల్లా విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో రెస్మా ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలు ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల మధ్య తేడా చూపడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కొంచెం స్టాండర్డ్స్ పెంచండి, స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా పిల్లలకు కొంచెం క్వాలిటీ పెంచండి, పిల్లల్లో కొంత బిడియం కానీ పిల్లల్లో కొంత మాట్లాడే తత్వం పెంచాలి, బాగా పెంచాలి. బిడియం పోవాలి, మాట్లాడే తత్వం పెరగాలి, గ్రూప్ డిస్కషన్స్ పెరగాలి, ఫ్లూయెంట్ గా ఫ్రీగా పిల్లలు మాట్లాడే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఈ రోజు సమాజంలో ఎప్పుడైతే రెండు ఉన్నాయి, చదవడం ఎంత ముఖ్యమో చదివి దాని ఎక్స్ప్రెషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ లేక మన పిల్లలు అక్కడక్కడ ఇబ్బంది పడతా ఉంటారు. ఏమైతే ఏదైనా ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు, ఓరల్ టెస్ట్ జరిగినప్పుడు ఎక్స్ప్రెషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. నాలెడ్జ్ ఉంది బట్ ఎక్స్ప్రెషన్ లో వెనకబడుతున్నారు మన పిల్లలు. అందువల్ల నేను మా ఉపాధ్యాయులతో కూడా కోరేది, పిల్లల్లో బాగా మాట్లాడే తత్వాలు, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయండి, పిల్లలకు క్వాలిటీ పెంచండి, స్టాండర్డ్స్ పెంచండి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఒక చిన్న సూచన, మన ఇండియా, మన దేశం, భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఫ్యామిలీ రిలేషన్ ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. విదేశాల్లో పోతే 18 ఏళ్ళు దాటితే కొడుకు పోతూనే ఇంటికి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో కట్, ఇక వాళ్ళ చదువు వాడే చదవాలి, వాళ్ళ ఫీజు వాడే కట్టుకోవాలి, వాళ్ళ బతుకు వాడే బతకాలి. బట్ స్టిల్ వీఆర్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్. అటు సమాజ బాధ్యతను, ఇటు కుటుంబ బాధ్యతను కూడా పోషిస్తూ చాలా కృషి చేస్తున్నారు. మీరు చదివిన చదువు వృధా కావద్దు, మీరు ఎంతో కష్టపడి చదువుకున్న దానికి ఇంట్లో ఉండడం ఎందుకు, 4 పాఠాలు చెప్తాం, నలుగురికి విద్యాదానం చేద్దాం, కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయితని అందిద్దాం, నా కాళ్ళ మీద నేను నిలబడతా అనేటువంటి వ్యక్తిత్వంతో మీరందరూ కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వరద నష్టంపై కేంద్ర మంత్రులను కలిసేందుకు హస్తినా వెళ్లిన సీఎం ఎవరిని కలవకుండానే ఎందుకు తిరిగొచ్చారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఉన్నా రేవంత్ కలవకపోవడంలో ఆంతర్యమేంటి? రేవంత్ స్పీడ్కి అధిష్టానం బ్రేక్ వేసిందా? ఒక్కడివే ఎలా కలుస్తావని హైకమాండ్ రేవంత్కు క్లాస్ తీసుకుందా? ఏఐసీసీ నేతల అభ్యంతరంతో రేవంత్ చేసేది లేక తిరిగొచ్చారా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. రేవంత్ స్పీడుకు ఏఐసీసీ పెద్దలు బ్రేకులేశారు. తెలంగాణలో జరిగిన వరద నష్టాన్ని కేంద్రానికి వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రుల్ని సైతం అపాయింట్మెంట్ కోరారు. ఒకరిద్దరి అపాయింట్మెంట్ ఖరారైంది. వరద నష్టంపై పీఎంకు లేఖ రాసిన సీఎం, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైనా సీఎం రేవంత్ కలవకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రుల్ని ఎవరిని కలవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉండాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి లేకపోతే సంబంధిత శాఖ మంత్రి అయినా సీఎం వెంట ఉండాల్సిందేనట. సీఎం ఢిల్లీ వెళ్లిన రోజే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఉన్నా సీఎం రేవంత్ ఒంటరిగా కలిసేందుకు హైకమాండ్ నో చెప్పిందట. ఒక్కడివే ఎలా కలుస్తావు అంటూ ఏఐసీసీ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో రేవంత్ కేంద్ర మంత్రుల్ని కలవకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుతోనే హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి ఢిల్లీ వెళ్లినా సీఎంకు సమాచారం ఇవ్వకుండా డీకే ఒంటరిగా ప్రధానిని కలిశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. డీకే శివకుమార్ ని ఏఐసీసీ పెద్దలు క్లాస్ తీసుకోవడంతో హుటాహుటిన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లిన డీకే శివకుమార్ అక్కడ రాహుల్ గాంధీని కలిసి వివరణ ఇచ్చుకున్నాడట. కర్ణాటక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ ఒంటరిగా కేంద్ర మంత్రుల్ని కలవడానికి అనుమతి ఇవ్వలేదట. దీంతో చేసేది లేక హైదరాబాద్కి తిరిగొచ్చారట రేవంత్. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఊహించని జలకివ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
పెద్దపల్లి జిల్లాలో బట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. కాగజ్ నగర్ వెళ్తూ ఉషను పరామర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తుందన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పాలన అత్యంత దుర్మార్గంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందనడానికి దాసరి ఉష గారు మా వెనుక ఉన్న పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులందరి గృహ నిర్బంధమే ఉదాహరణ. ఒకవైపు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడతా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పొడిచే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టుకున్నావా? రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడైనా చదివినవా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని 4 విలువలు ఉంటాయి, రాజ్యాంగ విలువలు. వాటి గురించి ఎప్పుడైనా చదివినవా? స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్నది, స్వేచ్ఛగా తిరిగే హక్కున్నది, స్వేచ్ఛగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్లకు నచ్చిన విషయాలు మాట్లాడుకునే హక్కు ఉన్నది. ఇక్కడ ఉన్న చేతులు ఎవ్వరి చేతిలో కూడా తుపాకులు లేవు, తూటాలు లేవు, వీళ్ళేదో విధ్వంసం చేయడానికి పోతలేరు. మరి ఎందుకోసం ఆపినాము? ప్రజా సమస్యల మీద అధికారుల దగ్గరికి పోయి నివేదించడం కోసం మరి సమాయత్తం అవుతుంటే వీళ్ళను మీ పోలీసులు వచ్చి ఆపిన బయట 3 పోలీసులు. అంటే మీ బండారం బయటపడుతుందనా? మీ బయటపడ్డ మీ బండారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారనా? లేకపోతే మీ చేతగానితనాన్ని ప్రజల ముందు పెడుతున్నారనా? లేకపోతే ఏంది అసలు? ఎందుకు భయపడుతున్నారు మీరు అన్నీ సభ్యంగా చేస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి రేవంత్ రెడ్డి గారు ఎలాగో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు తానే ప్రొడ్యూసర్ అయి, తానే డైరెక్టర్ అయి, తానే హోంమంత్రి అయి, తానే ముఖ్యమంత్రి అయి మొత్తం కూడా మరి రౌడీల రాజ్యానికి తెరదీశుడు తెలంగాణలో. మీరన్నా స్పందించండి. మరి 33,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 300 కోట్లు కూడా రాలేదు పేద పిల్లల కోసం. మెస్ ఛార్జీలు ఇంతవరకు రాలేదు, యూనిఫామ్ రాలేదు, బూట్లు రాలేదు, కేవలం నోట్బుక్లు పుస్తకాలు ఆడ పడేసిండ్రు, ట్రంక్ బాక్సులు రాలేదు, అన్నం తినడానికి ప్లేట్లు రాలేదు, పండుకోవడానికి జంపకానాలు రాలేదు. మరి ఎట్లా ఉంటారు పిల్లలు? టాయిలెట్లు అయితే దుర్గంధంలో ఉన్నాయి. పిల్లలు ఎట్ట పోయి చదువుకుంటారు? అక్కడ పోయి ఎట్లా ఉంటారు? రిజిస్టర్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలో. కేసీఆర్ గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం పథకం కేసీఆర్ గారు పెడితే ఇలా మన సీతక్క గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతూ ఉన్నారు. అరే రాష్ట్రంలో మన ఇంట్లో ఒక ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెడితే సీతక్క గారేమో మళ్ళీ అది బంద్ చేసి మాకు రాష్ట్రం కేంద్రం నుంచి సపోర్ట్ కావాలని అంటారు. అంటే అసలు తల ఎక్కడున్నదో తోక తెలుస్తలేదు, తోక ఎక్కడున్నదో తలకు తెలుస్తలేదు.